చెపాక్ వేదికగా హైదరాబాద్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ఆట ఆరంభాన్ని చూసిన వారంతా ఈరోజు హైదరాబాద్ జట్టు ఓడిపోతుందని భావించారు. అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు తడబడినా ఈరోజు హైదరాబాద్ స్పిన్నర్లు ముఖ్యంగా అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ జట్టు బ్యాటర్లను కట్టడి చేసి వారిని ఏ దశలోనూ కోలుకొనివ్వలేదు. వారి అద్భుత ప్రదర్శన కారణంగా 36 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు గెలిచింది. ఫైనల్స్ లో అడుగుపెట్టి కోల్కతా జట్టుతో 26వ తారీఖున ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. ఇక ఈ మ్యాచ్ లో కమిన్స్ కెప్టెన్సీ నిజంగా మెచ్చుకుని తీరాలి. అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్లను ఉపయోగించి రాజస్థాన్ నడ్డి విరిచాడు. ఈ మ్యాచ్ గెలుపుపై హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మా బౌలర్లకే క్రెడిట్ మొత్తం ఇవ్వాలి. మేము ఇంతటి కీలక మ్యాచ్ లో విజయం సాధించామంటే అందుకు కారణం మా స్పిన్ బౌలింగ్ అనే చెప్పాలి. పిచ్ పరిస్థితిని గమనించడానికి ఈ రోజు 7 బౌలర్లను వాడాల్సి వచ్చింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారిందని గమనించి షాబాజ్, అభిషేక్ శర్మలతో వరుస ఓవర్లు వేయించడం జరిగింది. ఆ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. రాజస్థాన్ జట్టు కూడా మమ్మల్ని బాగానే కట్టడి చేసింది. అయితే మా బౌలర్లు అంతకు మించి ఆటను ఆడారు. ఇక ఇదే జోష్తో ఫైనల్లో కోల్కతాని కూడా ఎదుర్కొంటాము. వారిని అడ్డుకోవడానికి కొన్ని ప్రణాళికలు రచించాము. వాటిని అమలు చేసి వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం. ఈ సీజన్ ఐపీఎల్ విజేతగా నిలుస్తాం అని ప్యాట్ కమిన్స్ కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు. ఇక గ్లెన్ ఫీల్డ్ కోసం చెబుతూ జట్టు అవసరాల బట్టి టీంని ఎంపిక చేయడం జరుగుతుందని కమిన్స్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.